అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA1 తెలుగు 6వ తరగతికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్. ముందుగా మీకు 10 బిట్స్ ఇస్తారు. ఎగ్జామ్ వచ్చేసేసి 20 మార్క్స్ ఉంటుంది. విద్యార్థులు జాగ్రత్తగా చూసుకోండి మా. ఇవి 10 ఇస్తారు, ఒక్కొక్కదానికి 1 మార్కు. ఇవి ఆన్సర్స్ OMR షీట్లో బబుల్ చేయాలా, మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఆన్సర్లు పెట్టాలా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. నాకు ఈ మెటీరియల్ని సప్లై చేస్తున్న, మీకు అందజేయడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ కనుక మీకు అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఇది 6th క్లాస్ తెలుగు FA1 మోడల్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ చూడండి, క్రింద ఇచ్చిన పోస్టర్ చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ పోస్టర్ ఇచ్చినారు, ఈ పోస్టర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత దీనికి సంబంధించి పోస్టర్కి సంబంధించి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చినారు చూడండి. తర్వాత 9వ క్వశ్చన్ మొత్తం 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఇట్లా ABCDలు పెట్టాడు, 10 ఉంటాయి. 10 కూడా మీరు ఇక్కడ రాయాలా, OMR షీట్లో కూడా బబుల్ చేయాలి నాన్న. ఇక్కడ చూడండి, ఈ పోటీ న్యాయ నిర్ణేతలు నిర్ణయిస్తారు. ఇది కూడా పోస్టర్కి సంబంధించినది. తర్వాత సెక్షన్ B, మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ ఆన్సర్స్ ఎక్కడ రాయాలంటే జవాబు పత్రంలో అంటే ఆన్సర్ షీట్లో రాయాల. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తర్వాత 12, క్రింది పదాలను సరైన చోట ఉంచి పేరాలను పూర్తి చేయండి. అనగనగా ఒక అడవి. తర్వాత అడవిలో ఒక కాకి చాలా దూరం ఎందుకోసం నీళ్ళ కోసం వేసింది. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు తెలుస్తాయి ఆన్సర్లు. తర్వాత నెక్స్ట్ 13వది, క్రింది పదాలను సరైన క్రమంలో అమర్చి ఒక వాక్యంను గుర్తించండి. వరుస క్రమంలో రాయాలి, ఫస్ట్ ఏమొస్తుంది అట్లా. తర్వాత నెక్స్ట్ 14వది, క్రింది పదములను అర్థాలను రాసొంత వాక్యాన్ని రాయండి. తర్వాత నెక్స్ట్ 15, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు మీ సమాధానాన్ని రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకొక కొంచెం ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, మీకు ఈ మెటీరియల్ని అందజేయడానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు నాన్న. అందరికీ ధన్యవాదాలు.